మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక వాయిదా పడింది. బీజేపీ అభ్యర్థి మహాదేవ్ సూసైడ్తో ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. నిన్న ఉరివేసుకుని బీజేపీ అభ్యర్థి మహాదేవ్ చనిపోయాడు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే సూసైడ్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబ సభ్యులు. మరోవైపు ప్రతిపక్ష అభ్యర్థులపై వేధింపులు కొనసాగుతున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్. రైట్, మక్తల్లో మున్సిపల్ అభ్యర్థి ఆత్మహత్య, 6వ వార్డు ఎన్నిక వాయిదాపై డీటెయిల్స్ బాలకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. బాలకృష్ణ, ఏంటి మీ వద్దున్న డీటెయిల్స్? చంద్రిక, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి కొన్ని గంటల సమయం ముందుగానే మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్య చేసుకోవడం రాజకీయంగానే సంచలనంగా మారింది. ఓవైపు కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల చెప్తున్నటువంటి ఆరోపణ ప్రకారం రాజకీయంగా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్తున్నారు. కానీ దీంతో పాటు అనేక కుటుంబ కారణాల లేకపోతే రాజకీయపరమైన కారణాలు అనే విషయాల్ని పోలీసులు విచారణ సాగిస్తున్నారు. సో ఆత్మహత్య చేసుకున్నటువంటి మహాదేవ్ మృతదేహాన్ని మక్తల్ సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా కంప్లైంట్లు తీసుకొని కుటుంబ సభ్యుల నుంచి కంప్లైంట్ తీసుకొని పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నారాయణపేట డీఎస్పీ లింగయ్య ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే ఈ సందర్భంగానే బీజేపీ శ్రేణులు మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళనకు దిగారు. ఇట్లాంటి రకమైన రాజకీయ నేపథ్యమే ఉంది, దీనికి ఖచ్చితంగా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పి బీజేపీ తరఫున అయితే వాదన వినిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సో ఎంపీ డీకే అర్ణ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా బీజేపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నటువంటి తరుణం ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చూస్తూనే మక్తల్ బంద్కి బీజేపీ పిలుపునిచ్చింది. సో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలి, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని మాత్రం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కోర్టు స్టూడియో. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పుస్తకం పట్టుకొని నీతులు వల్లించేటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, మీకు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నట్టయితే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనిపరుస్తూ ఒక ఆదివాసీ అని ముఖ్యంగా ఎస్టీ ట్రైబల్ ఒక అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మీద ఈ రకమైనటువంటి మరి మీరు వేధింపులు గురి చేయడము, ఒత్తిడి చేయడము, బరులను తప్పించుకొని చెప్పడం అంటే ఏ ప్రజాస్వామ్యం ఇది? నిజంగా ఆలోచన చేయాలి. ఈ అంశాన్ని ఖచ్చితంగా నేను పార్లమెంట్లో లేవనెత్తాను. చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ దీని మీద రాజకీయంగా పెద్ద